నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నగం జరుగుతుంది గాను శ్రీమతి సురేఖ గారు, శ్రీమతి సుమిత్ర గారు, శ్రీమతి అపర్ణ గారు కుటుంబ సభ్యులు అన్నదాత వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వత వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం అంటే మానవ సేవే మానవ లక్ష్యంగా 65 మంది నిరాశ్రతుల ఆకలి తీర్చడానికి శ్రీమతి సురేఖ గారి, శ్రీమతి సుమిత్ర గారి తండ్రి గారు కీర్తి చేసి ఎన్ సుందర్రావు గారి 100వ జన్మదిన సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే కీర్తి చేసి ఎన్ సుందర్రావు గారికి వారి 100వ జన్మదిన సందర్భంగా వారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ వారికి స్వర్గభావం చెందిన మనసారా కోరుకుంటూ నమస్సు మహాంజలి. సుందర్రావు గారి వారి 100వ జయంతి సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు వారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలు అండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, చేరిన ప్రతిగమ్య స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి. ప్రేమానురాగాలతో మా అందరికి వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలం కోరుకుంటూ స్వర్గభావం చెందిన మనసారా కోరుకుంటూ నమస్సు మహాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మషమెరుగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో యజవారి మోహంలో ఎల్లప్పుడూ చిన్నోళ్ళు పూజిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మానవుని దూరమైన మీ మధుర స్మృతులు మా మధుర సదా పదిలం. మీ పవిత్ర ఆత్మకు శాంతి కలం కోరుకుంటూ స్వర్గభావం చెందిన మనసారా కోరుకుంటూ నమస్సు మహాంజలి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీమతి సురేఖ గారికి, శ్రీమతి సుమిత్ర గారికి, అలాగే శ్రీమతి అపర్ణ గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వత వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరం అందించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రశంసని కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి తరని ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశంసను దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే మీరు ఏ సంకల్పం అయితే అనుకున్నారో అది నెరవేరని మనసారా కోరుకుంటూ అలాగే మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి సుమిత్ర గారికి, శ్రీమతి అపర్ణ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా అనులను కోరుకుంటూ లక్ష్మీ దీవులు దుర్గాదేవి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే శ్రీమతి సురేఖ గారికి, అలాగే సుమిత్ర గారికి, అపర్ణ గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఆ శ్రీరాముని ఆశీస్సులు, ఆ పరమశివుని ఆశీస్సులు, అలాగే కీర్తి చేసిన శ్రీ ఎన్ సుందర్రావు గారి ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ మనసారా కోరుకుంటూ శుభాకాంక్షలు శుభాశీస్సులు. ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కువరుస్తున్న తండ్రి లాంటి పెండేశాఖ మరియు పుష్పలమ్మ గారికి పాదవందనం చేసి గల 365 రోజులు ఇచ్చడం జరిగే కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తను వందల మంది వేల మంది చేపిస్తున్న పెండేశాఖ మరియు పుష్పలమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వత వద్దని కోరుకుంటూ అలాగే పెండేశాఖ మరియు పుష్పలమ్మ గారికి ప్రత్యేక దినం తెలుపుకుంటూ పాదాభివందనం. అలాగే ఈరోజు శ్రీమతి సురేఖ గారు, శ్రీమతి సుమిత్ర గారు, శ్రీమతి అపర్ణ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు ఈరోజు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. దాత సుఖీ భవ. ఈరోజు అన్నం చేస్తాం. వంటకాలు ఫ్రూట్స్ బనానా, స్వీట్ బాదుషా, అలాగే రైస్, అలాగే ఆలు వంకాయ మసాలా, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ. సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ. సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. రాగ్